అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి డిసెంబర్ 7 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఏమంటారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు వచ్చి కుమారస్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రధాన పాత్ర అయితే పోషించబోయే వ్యక్తి. అతను నిజంగా మిత్రుడా శత్రువా, అతని యొక్క నిర్ణయము ఒక మాట మీ ప్రతిష్టను అవకాశానికి ఎత్తుతుందా, లేదా అతను చేసిన కుట్రలు తిరుగుబాటు అయ్యి అతనికే గండం అవుతాయా? ఈ పి అనే ఆ వ్యక్తితో జరిగే చిన్న సంఘటన కూడా రేపటి రోజున మీ జీవిత ప్రవాహాన్ని పూర్తిగా మార్చే శక్తిగా ఉంటుందండి. ఎవరు మీకు లాభం తెస్తున్నారు, ఎవరు మీ మీద నీడలాగా భారం వేస్తున్నారు అన్నది కూడా స్పష్టంగా బయటపడబోతుంది. కాబట్టి రేపటి రోజున పి అనే అక్షరం వల్ల జరిగే మార్పులు ప్రభావం చేసుకోవడానికి ఈ వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక రేపటి రోజున ఒక ప్రత్యేకమైన దైవశక్తి మీ చుట్టూ పరిభ్రమించడం ప్రారంభిస్తుంది. రేపటి రోజున మీ ఆలోచనలు అద్భుతంగా క్లియర్గా అవుతాయి. గతంలో మబ్బులా నిలిచిపోయిన భావాలు ఒక్కసారిగా గాలి వెదజల్లుతూ తేలిపాటిగా మారిపోతాయి. ముఖ్యంగా మీపై శుభతరంగాలు బలంగా పనిచేస్తాయి. రేపటి రోజున మీరు ఎదుర్కొంటున్న ఆందోళనలు, విమర్శలు, ఆర్థిక సందేహాలు క్రమంగా తగ్గుతాయి. రేపటి రోజున మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీరు మాట్లాడే ప్రతి మాటకు ఇతరుల నుంచి గౌరవం వస్తుంది. కార్యాలయము, వ్యాపారం, కుటుంబంలో మీ నిర్ణయాలు ప్రభావవంతంగా అనిపిస్తాయి. ఇంతకాలం మీపై ఉండే అపోహలు, నిందలు, తప్పుదోవలు చూపించే చర్యలు తగ్గిపోతూ మీ నిజ స్వభావం ఇతరులకు స్పష్టమవుతుంది. కుటుంబంలో ఉన్న చల్లదనము, భావోద్వేగ దూరము కరిగిపోయి వెచ్చని అనుబంధాలు తిరిగి పునరుద్ధరించబడతాయి. ఇక రేపటి రోజున మీ జీవితంలో ఒక సైలెంట్ కానీ శక్తివంతమైన మార్పు ప్రారంభమైన రోజు. రేపటి రోజున మీరు చేసే చిన్న శుభ నిర్ణయం కూడా ఇంట్లో పెద్ద సంతోషాన్ని తీసుకువస్తుంది. ఇది మీ కష్టానికి, మీ నిజాయితీకి రూపంలో గుర్తింపు లభించే రోజు. ఒత్తిడి తగ్గి మీ పురోగతి కొత్త దశలోకి అడుగు పెడుతుంది. ఇప్పటి వరకు వదిలే అనుకున్న ఒక పరిస్థితి రేపటి రోజు మీకు కొత్త దారైతే, కొత్త అవకాశాన్ని అయితే చూపించబోతుంది. రేపటి రోజున పి అనే అక్షరం గల వ్యక్తి మీ పేరు గురించి మంచి మాటలు మాట్లాడతారు. గతంలో అతనికి ఉన్న సందేహాలు, తప్పు అభిప్రాయాలు పూర్తిగా కరిగిపోతాయి. అతని కళ్ళ ముందే మీ నిజ స్వరూపం, మీ విలువ, మీ శ్రమ స్పష్టంగా కనిపిస్తాయి. ఇక రేపటి రోజున మీకు పి అనే అక్షరం గల వ్యక్తుడు మిత్రుడుగా మారతాడా, లేక శత్రువుగా బయటపడతాడా అన్నది పూర్తిగా స్పష్టమవుతుంది. పి అనే అక్షరం ఏదైనా కానీ మూడో వ్యక్తితో మీ పేరును ప్రస్తావించినప్పుడు అతని ముందే మీ నిజమైన విలువ బయటపడుతుంది. మీ పట్టుదల, మీరు చేసిన సహాయము, మాట నిలబెట్టుకునే స్వభావం, ఇవన్నీ కూడా అతని మాటల్లో మీకు మంచి ప్రతిష్టను తీసుకొస్తాయి. గతంలో పి అనే అక్షరం అనే వ్యక్తి మీపై చూపిన అసూయ, అనుమానాలు, దొంగచాట్లు ఇవన్నీ ఇప్పుడు తన తలకే తిరుగుతాయి. మీపై వేసిన అబద్ధాలు బయటపడి అతను నిర్మించిన నాటకం క్షణాల్లో కూలిపోతుంది. మీ ఎదుగుదలను అడ్డు వేసేందుకు చేసిన ప్రతి ప్రయత్నం ఇప్పుడే అతనికి రివర్స్ ఇంపాక్ట్ అవుతుంది. ఇది సాధారణ పరిస్థితి కాదండి, దేవుడు మీకోసం చేస్తున్న న్యాయం. ఇది మీ మంచితనం పైకి వస్తున్న సమయం. అతని నీడ మాత్రము క్రమంగా మాయమవుతున్న సమయం. ఇక రేపటి రోజున సాయంత్రం కల్లా మీ జీవితంలో ఆర్థిక శుభార్త ప్రవాహం మొదలవుతుంది. ఇప్పటి వరకు వాయిదా పడిన చెల్లింపులు, పెండింగ్లో ఉన్న లాభాలు ఒక్కోటిగా మీ చేతికి చేరే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ ఆర్థిక ప్రగతిని మీరు స్పష్టంగా అనుభవిస్తారు. రేపటి రోజున పి అనే అక్షరం గల వ్యక్తి ప్రారంభమయ్యే వచ్చిన సహాయం మరో ముఖ్యమైన పరిచయాన్ని మీకు అందిస్తుంది. ఆ వ్యక్తి మీ ఆర్థిక పరిస్థితిని మరింతగా బలపడేలా చేయబోతారు. ఈ శని శుభప్రదానం మీ కుటుంబం కూడా మంచి మార్పులు తీసుకువస్తుంది. ఇంట్లో సంతోషం, నమ్మకము, స్థిరత్వం పెరుగుతాయి.
ఇక రేపటి రోజున మీకు అనుకోని శుభవార్త వచ్చే రోజండి. ఒక నిర్ధారణ ఆమోదం లేదా కొత్త ఆఫర్ లభించే సూచనలు కూడా బలంగా ఉన్నాయి. ఇది మీరు ఎదుర్కొన్న కష్టాలకు దైవ ప్రతిఫలం లాంటిది. ఇంకా రేపటి రోజున మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు ఇంట్లో ఆనందాన్ని తీసుకువస్తాయి. ముఖ్యంగా పిఎన్ అక్షరంగా చేసిన వ్యక్తి అసలు తప్ప రేపటి రోజు వెలుగులోకి వస్తుంది. అతను మీపై చేసిన అసత్యాలు కుట్రలు బయటపడతాయి. ఇది మీ నైజం గెలిచే సమయం. మీ విలువలను తిరిగి అందరూ కూడా గుర్తిస్తారు. అలాగే మీరు చేపట్టిన ప్రాజెక్టులు వ్యాపారాలు కూడా ముందు కదిలే రోజు. మీ శ్రమకు దైవ సంకల్పం తోడై ఇప్పుడు అది పెద్ద ఫలితాన్ని అయితే అందిస్తుంది. మీ ప్రతిభను గమనిస్తున్న వ్యక్తులు ముందుకు వచ్చి మీకు కొత్త అవకాశాలు ఇస్తారు. రేపటి రోజున మీ ఆలోచనలు మరింత స్పష్టంగా మారతాయి. దాంతో శత్రువులు అడ్డంకులు నెమ్మదిగా బలహీనపడతాయి. కుటుంబంలో కూడా శుభ నిర్ణయాలు వెలువడే అవకాశం అయితే ఉందండి. గతంలో ఉన్న గొడవలు అయితే భావోద్వేగ దూరాలు తగ్గి ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా రేపటి రోజు మీ మాటలకు ఇప్పుడున్న గౌరవం విలువ మరింత పెరుగుతుంది. ఇక రేపటి రోజు మీకు మానసిక శాంతి స్థిరత్వం స్పష్టంగా కనిపిస్తుంది. రేపటి రోజున అన్ని రకాలు కూడా మీకు అన్ని రకాలు కూడా అంటే మీకు చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా శుభకరాలు కానీ ఏవైనా సరే అన్నీ కూడా స్థిరంగా ఉంటాయి. ఇక మానసిక శాంతి స్థిరత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ మధ్యకాలంలో మీరు వెంటనే అనుమానాలు భయాలు తగ్గిపోతాయి. సమస్యలకు పరిష్కారం కనబడుతుంది. మీరు నమ్మిన వ్యక్తి నుంచి మీరు ఆశించిన సహాయం కూడా లభిస్తుంది. రేపటి రోజు మీరు చేసే ప్రతి పని సమతుల్యంతో శాంతితో ముందుకు సాగుతుంది. ఇది దైవం మీకు ఇచ్చే పెద్ద బహుమతి అనుకోండి. ముఖ్యంగా గతంలో మీపై అనుకూలంగా లేకపోయిన స్నేహితుడు ఇప్పుడు మీకు ఉపయోగపడే కీలక సమాచారాన్ని అందిస్తాడు. అతని ద్వారా మీ సమస్యలకు అన్ని రకాల అనుకోని పరిష్కార మార్గాలు అయితే లభిస్తాయి. ఈ వ్యక్తి ద్వారా ఈ సహాయం మీ జీవితం ముందుకు సాగడంలో కీలక పాత్ర పోషించబోతుంది. ఇక రేపటి రోజున అడ్డంకులు తొలగిపోతాయి. గతంలో నిలిచిపోయిన పనులు సులభంగా ముందుకు సాగడం మొదలవుతాయి. మీ ఆధ్యాత్మిక శక్తి పెరుగుతూ మీరు చెప్పే మాటలు మరింత ఆప్యాయతతో ప్రభావంతో నిలబడతాయి. ఆర్థికంగా కూడా మంచి శుభవార్తలు వస్తాయండి. పెద్ద మొత్తంలో కాకపోయినా చిన్న లాభాల వాయిదా పడిన చెల్లింపులు మీకు అందుతాయి. కుటుంబంలో ఆర్థిక చర్చలు సానుకూలంగా మారుతాయి. అలాగే గతంలో ఇబ్బంది చేసిన రుణాలు ఆర్థిక అడ్డంకులు తొలగిపోతాయి. ఇక రేపటి రోజు మీకు దేవుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందండి. మీపైన దేవుని యొక్క దయ బాగుంది. ఇక అత్యంత శుభ సమయం. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు సులభంగా విజయవంతమవుతాయి. మీలో విశ్వాసం పెరుగుతూ మనసుకు సంభిస్తుంది. రేపటి రోజున ఒక శుభవార్త పొందే అవకాశం కూడా ఉందండి. ఇది మీ భవిష్యత్తుకు మార్గదర్శకం అవుతుంది. కుటుంబంలో శుభకర వాతావరణం ఏర్పడుతుంది. అలాగే మీరు కోరుకున్న లక్ష్యాలను చేరుకునే దిశగా మొదటి అడుగు వేస్తారు. జీవితం ముందుకు సాగడం ప్రారంభమవుతుంది. ఇక రేపటి రోజున మీ మనసులో దాగున్న అసలు భావాలు బయటకు వస్తాయి. అతని మనసులో ఉన్న మీకు అసూయ అనుమానాలు స్పష్టమవుతాయి. మీరు అతని నిజ స్వరూపాన్ని గ్రహించి గతంలో అతని వల్ల కలిగిన బాధను వదిలిపెట్టగలుగుతారు. ఇంకా అతను మీ జీవితాన్ని ప్రభావితం చేయలేడు. ఇది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతూ నిజమైన స్వతంత్రాన్ని అందించే దశ. ఇక రేపటి రోజున మీ గౌరవం పెరుగుతుంది. మీ మాటలకు బలం కలుగుతుంది. సలహాలు శక్తివంతంగా నిలిపిస్తాయి. ఇక రేపటి రోజు మీరు తీసుకునే నిర్ణయాలు అందరినీ నమ్మదగినవిగా మారతాయి. ఇక సంబంధాలు అవకాశాలు పనులపై దీని ప్రభావం స్పష్టంగా ఉంటుంది. ఇక రేపటి రోజు మీకు ప్రతికూల భావాలతో ఉన్నవారు బలహీనమవుతారు. మీ ఎదుగుదలకు అడ్డంకులు వేసిన వారు వెనక్కి తగ్గుతారు. ఇది సాధారణ విషయం అయితే కాదండి. దైవం యొక్క సంకేతము మీ కర్మ ఫలితంగా వచ్చే దివ్య రక్షణ అని చెప్పచ్చు. ఇంకా రేపటి రోజు మీరు ఎదుర్కొంటున్న ప్రతికూలతలను కూడా శత్రువులు ఇప్పుడు సైలెంట్ అవుతారు. మీ కాలంలో మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు తలెత్తి నూతన మార్గాలు ముందుకు తెరవబడతాయి. మీ నిజాయితీ క్రమశిక్షణ ధైర్యం ఇప్పుడు మీ విలువను మరింత పెంచుతాయి. మీ పేరు మంచి వ్యక్తుల దృష్టిలోకి వస్తుంది. పాత పనుల్లో కొత్త అవకాశాలు వస్తాయి లేదా కొత్త ఆఫర్లు మీకు ఎదురు చూస్తూ ఉంటాయి. ఇక రేపటి రోజున ఈ అవకాశాన్ని అందుకోవాలి. ఇది కేవలము మీకే కాకుండా మీ కుటుంబానికి కూడా శుభ సమయాన్ని తీసుకొస్తుందండి. ఇక రేపటి రోజున కుటుంబంలో అసంతృప్తి చిన్న గొడవలు తగ్గిపోతాయి. మీ మాటలు సహనం మౌనం కుటుంబ సభ్యుల యొక్క హృదయాలు చేరుతాయి. మీ నిర్ణయాలు మెచ్చుకుంటారు. మీకు ఆదర్శంగా నిలుస్తారు. ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇది కేవలము శాంతి మాత్రమే కాదండి, దైవయోగం యొక్క బలం కర్మ బలం కూడా అని మీ కుటుంబానికి ఆనందాన్ని తీసుకొస్తుంది. మీరు ఇంట్లో శాంతిని సానుకూలత తెచ్చే వ్యక్తిగా మారతారు. రేపటి రోజున మీ ప్రయత్నాలు కేవలం మీ శ్రమే కాక దైవ సహాయంతో కలిసి మరింత విజయవంతంగా మారతాయి. మీ ఆలోచనలో స్పష్టత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పని దైవ సంకల్పంతో సాగుతుంది. ఇది మీ పుణ్య ఫలితమేనండి. మీ ప్రార్థనలు పూజలు జపాలు జీవితంలో శుభాన్ని తెస్తాయి. నెగిటివ్ శక్తులు తగ్గి మీరు లోతైన శాంతిని అనుభవిస్తారు. మీ కర్మయోగ బలం మీ జీవితంలో దీర్ఘకాలిక శుభాలను తీసుకురావడానికి ప్రధాన కారణమవుతుంది. ఇక రేపటి రోజున మీ జీవితంలో అన్ని రకాల కూడా అసాధారణ మార్పులు జరుగుతాయి. ముందుగా మీరు అతని శత్రువుగా భావించినప్పుడు కూడా అతను మీ జీవితంలో కీలక తలుపును తెరిచి సహాయంగా మారతాడు. అతని మాటలు సూచనలు సహాయము ఇవన్నీ కూడా మీ జీవితాన్ని ముందుకు నడిపించడంలో
ప్రధాన పాత్ర అయితే ఖచ్చితంగా పోషిస్తాయండి. ఇక రేపటి రోజున మీకు ఖచ్చితంగా కూడా వ్యాపారంలో ఆర్థిక లాభం అయితే 100% అయితే ఇద్దండి. రేపటి రోజు మీకు చాలా యోగదాయకమైన రోజు. మరి తెలుసుకున్నాకండి ఈ రాశి వారికి జాతక ఫలితాలను. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.